ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మన నిత్య జీవితంలో రెండు ప్లేసులకి వెళ్ళకూడదు అనుకుంటారు. అందులో ముఖ్యమైనది మాత్రం ఒకటి శ్మశానం, రెండవది జైలు. ఈ రెండింటి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ మన నిత్య జీవితంలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కాలం చెల్లితే తుది వీడ్కోళ్ళు ఇవ్వక తప్పదు. శుభకార్యానికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ అశుభకార్యానికి వెళ్ళాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఒకవేళ ఎప్పుడైనా మనకు నచ్చిన వారు, మనకు తెలిసిన వారు, మనకు కావలసిన వారు, బంధుమిత్రులు ఎవరైనా కాలం చెల్లితే ఖచ్చితంగా తుడి వీడ్కోలు ఇవ్వాలి. అందులో ఎలాంటి సందేహం ఉండదు. మీరు ఎప్పుడైనా అలా శ్మశాన వాటికి వెళ్తే దగ్గరలో ఏదైనా నది కానీ, కాలువ కానీ, చెరువు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వేరే బట్టలు ధరించి ఇంటికి వెళ్తే మంచిది. ఒకవేళ అక్కడ అవకాశం లేకపోతే ఇంటి బయటే స్నానం చేసి ఆ బట్టలు వదిలేసి తలస్నానం చేసి వేరే బట్టలు ధరించి మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. కాలగర్భంలో అందరూ కలిసిపోవాల్సిందే, కాకపోతే కొంచెం వెనక ముందు. కానీ అలా శ్మశాన వాటికి వెళ్ళకూడదని మాత్రం ఏ రూలు లేదు. వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అంతే. అయితే కొంతమంది జైలుకి వెళ్తారు. అంటే పోలీస్ స్టేషన్కి కొన్ని గొడవలు ఉంటే పోతారు. కానీ కొంతమంది తను చేయని తప్పులను కూడా కొన్ని విధిలేని పక్షంలో కొన్ని పొరపాటులు, కొన్ని స్నేహాలు చేసి, కొన్ని తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు, అలాగే తొందరపాటులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొంతమంది ఫ్రెండ్స్తో చేసిన అంటే వాళ్ళు స్నేహం చేసిన కొన్ని అలవాట్ల వల్ల వాళ్ళు కావాలనేవి చేసినవి కాదు, తెలియకుండా చేసిన కొన్ని పొరపాటుల వల్ల కొంతమంది జైలుకి వెళ్తారు. అయితే ఎప్పుడూ ఎవరూ జైలుకి పోకూడదు. ఎందుకంటే ఆ జీవితం ఎవరూ గడపకూడదు. ఒకవేళ ఎవరన్నా వెళ్ళవలసి వస్తే, ఒకవేళ జీవితంలో ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకరి మీద ఏదైనా ఒక గొడవ జరిగో, ఏదో ఒక చిన్న మిస్టేక్ ఏదో జరిగి జైలుకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఇంక మళ్ళీ వెళ్ళకూడదంటే నేను చెప్పిన ఒక చిన్నపాటి పరిహారం చేస్తే వాళ్ళు ఇంకోసారి ఎప్పుడు జైలుకి వెళ్ళరు. అది ఏం చేయాలి అని అంటే, మీరు ఒకవేళ జైలుకి వెళితే మీకు బెయిల్ వచ్చిన తర్వాత మీరు బయటకు వస్తారు అంతే. జైల్లో ఉంటే బెయిల్ లేకపోతే బయట రారు, వాడు ఎప్పటికైనా అక్కడే ఉండాల్సిందే. అలా మీకు బెయిల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చేసాం కదా, చాలా రోజులు భార్యాబిడ్డల్ని చూసుకోలేదు కదా, నా భార్యాబిడ్డలు ఎలా ఉండారో ఏంటోనని హడావుడిగా ఇంటికి వెళ్ళకూడదు. మీరు ఏ రోజైతే మీరు రిలీజ్ అయ్యారో, మీరు అక్కడ నుండి మీకు దగ్గరలో ఏదైనా సముద్రం ఉంటే, అది దగ్గరైనా దూరమైనా ఏదైనా సరే ఖచ్చితంగా మీరు సముద్ర స్నానం చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఏ రోజైతే జైలు నుంచి బయటకు వచ్చారో, ఆ జైల్లో మీరు ఏ బట్టలు ధరించి ఉన్నారో, మీరు అక్కడ నుండి సరాసరి సముద్ర స్నానానికే వెళ్ళాలి. సముద్రానికి వెళ్ళి మీరు ధరించే బట్టలు తీసేసి మీరు సముద్ర స్నానం చేయకూడదు. మీరు ఏ బట్టలు ధరించి ఉన్నారో ఆ బట్టలతో పాటు సముద్రంలో మీరు 3 మునకలు వేసి సముద్ర స్నానం చేసి, అంటే తల తడవకుండా కొంతమంది స్నానం చేస్తారు, అలా కాదు. మీరు ధరించున్న బట్టలతో పాటు తల స్నానం చేసి అప్పుడు ఆ బట్టలు సముద్రంలోనే వదిలేసి వేరే బట్టలు ధరించి, దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే ఆ రోజు రాత్రి ఆ టెంపుల్లో నిద్ర చేసి మీరు అక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి తప్ప జైల్లో నుంచి బయటికి రాగానే నేరుగా సరాసరి మన ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు ఆ జైలుకి వెళ్ళకూడదు అని అన్నా, మీరు ఏ కేసులో లోపలికి వెళ్ళారు ఆ కేసు కొట్టేయాలి అని అన్నా, మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషను మళ్ళీ రాకూడదు అని మీరు అనుకున్నా, మీరు ఖచ్చితంగా జైల్లో నుంచి బయటికి రాగానే సముద్ర స్నానం చేసి ఆ బట్టలు అందులో వదిలేసి వేరే బట్టలు ధరించి దగ్గరలో ఏదైనా గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ రోజు రాత్రి మీరు ఆ గుడి ప్రాంగణంలో నిద్రించి
పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ తలస్నానం ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి మీరు ఇంటికి వెళ్ళాలి తప్ప అక్కడ నుండి సరాసరి ఎప్పుడు ఇంటికి వెళ్ళరాదు. ఇలా మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఓ రోజు సముద్ర స్నానం చేసి బట్టలు అందులో వదిలేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ రోజు ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసిన తర్వాత మీరు ఇంటికి వెళితే ఇక ఎప్పుడు మీ జీవితంలో మళ్ళీ జైల్లో అడుగుపెట్టరు. ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు. కృష్ణార్పణమస్తు.